30న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ హాజరుగానున్న సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు నగరంలో ఒక్క సీటు కూడా గెలుచుకొని ఏది కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్నది శ్రీ గణేష్ గెలిచారు. మళ్ళా ఈ ఉప ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ లో తమ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అదే విధంగా తమ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. మేము నగరంలో అర్బన్ లో చాలా బలంగా ఉన్నాము. ఈసారి మా కొత్త అధ్యక్షుడు వచ్చాడు, మేము కూడా మా దమ్మెంత చూపెడతామని బీజేపీ అంటున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ పెట్టబోతోంది. ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఉప ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. ఈసీకి పోలింగ్ స్టేషన్ల పెంపు ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. సో 30న మహేష్ గౌడ్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశాన్ని 26న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో చేస్తున్న ఓటు అధికార యాత్రలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లాల్సి రావడంతో 30వ తేదీకి దీన్ని వాయిదా వేశారు. ఓటు చోరు గద్దీ చోడు నినాదంతో రాహుల్ యాత్రకు సంఘీభావంగా జూబ్లీహిల్స్ లో అంటే ఈయనకు సంఘీభావంగా జూబ్లీహిల్స్ లో సో ఈ ఓట్ల చోరీ ఉండొద్దు అనే దాంతో ఇది చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసి వారిలో జోష్ నింపేందుకు ఈ సభను పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇన్ఛార్జ్ మంత్రుల బస్తీ బాట మొదలైంది. ఎవరెవరు? వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో మంత్రి 2 డివిజన్ల చొప్పున బూత్ స్థాయి సమావేశాలతో పార్టీ క్యాడర్ లో జోష్ తీసుకొచ్చేందుకు 3 మంత్రులు ఈ రోజు ఆ ఎన్నికల బాధ్యతలు తీసుకుని బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. బీహార్ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక అక్టోబర్ లో జరగనుందని భావిస్తున్నారు. సో ఎక్కువ దూరం లేదు, సెప్టెంబర్, అక్టోబర్ తొందరలోనే. ఇప్పటి వరకు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు బస్తీ బాటతో జనం సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తేనే జనం సమస్యలు, మిగతా ఎక్కడ బస్తీ బాటలు లేవు. నగరంలో ఎక్కడ బస్తీ బాటలు లేవు, ఒక జూబ్లీహిల్స్ లోనే. ఎందుకు అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సభ ఏర్పాటు చేసి పార్టీకి అనుకూల వాతావరణం తీసుకురావాలి. సో రేవంత్ రెడ్డి హాజరు కానుండడంతో కాంగ్రెస్ కు కొంతవరకు ఊపు వచ్చే అవకాశం లేకపోలేదు. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా అభ్యర్థి ఎవరు అనేది తెలవట్లేదు. అందులో బీసీలకు అభ్యర్థిని ఇస్తారా, మాజీ అజారుద్దీన్ ఓడిపోయిన అజారుద్దీన్ కి అభ్యర్థి పదవి ఇస్తారా, నవీన్ యాదవ్ కు ఇస్తారా, పాయిం ఖురేషికి ఇస్తారా, ఫిరోజ్ ఖాన్ కి ఇస్తారా, మాజీ నేత విజయారెడ్డికి పీజీఆర్ కూతురు విజయారెడ్డి అడుగుతున్నది, మేయర్ గద్వాల విజయ అడుగుతున్నారు, అట్లనే కమ్మ సామాజిక బండి రమేష్ అడుగుతున్నారు. సో ఇట్లా వందల మంది అడుగుతున్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. బొంతు రాము అని అడుగుతున్నారు. సో వీళ్ళందరిలో ఇప్పుడు ఎవరికి తేల్చుకోలేక కేవలం సభ పెట్టి మాకు ఓట్లేయండి. ఇప్పుడు అభ్యర్థి ఎవడనేది తెలుస్తుంది కదా. పాయిము ఖురేషి వస్తే ఒక రకమైన ఓట్లు పడతాయి, బొంతు రామోహన్ వస్తే ఒక రకమైన, గద్వాల విజయ్ వస్తే ఒక రకమైన ఓట్లు పడతాయి, నవీన్ యాదవ్ వస్తే ఒక రకమైన ఓట్లు పడతాయి, ఫిరోజ్ ఖాన్ వస్తే ఒక రకం. ఈ అభ్యర్థిని తేల్చకుండా ఎన్నికలకు పోవాలని వీళ్ళ విధానం ఉన్న చూసినామా, ఇది మళ్ళా ఓటర్లను మోసగించే విధానము. సో ఓటర్లారా జాగ్రత్త, జూబ్లీహిల్స్ ఓటర్లారా జాగ్రత్త. మీరు అభ్యర్థిని ఎవరైతే ప్రకటిస్తారో అభ్యర్థికే ఓటేయండి.